నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యమంటి ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇక్కడ కూర్చున్న అమ్మాయి ప్రమిళ అండి. పాపం ఇద్దరు మనవాళ్ళు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోతే ఇంకా అలాగ ఉంటుంది కదా. అయితే ఆవిడ నా దగ్గరికి వచ్చి కూర్చునేది. నేను ఒక్కదాన్నే ఉంటున్నాను అక్కడ అని ఇంక రోజు వచ్చి ఆ పక్కనే అంగన్వాడీ అనుకోండి, ఆ మనవాళ్ళని అక్కడ కూర్చోబెట్టి నా దగ్గరికి వచ్చి కూర్చునేది. ఇంక మా అక్కాళ్ళు అందరూ కూడా వేరే ఊరైనా సరే ఇంక నేను ఉన్నానని 4 రోజులు నాతోనే ఉన్నారండి. ఇంకా ఈ గొడవలు అవుతున్నాయి కదండి. నేను ఇన్ని రోజులది కూడా నేను 2-3 వీడియోల్లో పెట్టేస్తున్నాను మీకు. ఇదిగోండి ఈ గోడను చూసారా, వీళ్ళకి బాగా మూఢనమ్మకం అని చెప్తున్నాను కదా. ఆ గోడ సగం కట్టామనుకోండి, కానీ వాస్తు చూసిన అతను ఇల్లు కనపడకుండా కట్టాలన్నారంటండి. అందుకు ఆ గోడ ఇంకా పూర్తి అవ్వలేదు. అదిగోండి ఆ రోడ్డుకి ఎన్నుపోటు అంట, ఇల్లు కనపడకుండా కట్టాలంట. ఎక్కడన్నా సగం అయితే కట్టుకుంటారు. మరి నేను ఇక్కడ వీళ్ళ దగ్గరే విన్నాను. ఇంక నమ్మేవాళ్ళు ఇంక అదే నమ్మకం మీద ఉంటారు కదండి. ఇంక మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వదు. పర్వాలేదే సగం గోడ కట్టాం కదా, ఏమవ్వదు అన్నా సరే లేదక్క మళ్ళీ నాకేమన్నా నష్టం వస్తుందేమో అది ఇదని ఊరికే ఫీల్ అయిపోతుంది. మాట్లాడుకుంటా అది అమ్ముకోగానే నేను కూడా పోయినా నువ్వైతే అమ్ముకోని శరీరాలు ఎకరాలు కొనుక్కున్నావు. అయితే అక్కడ అండ పోవద్దు, ఏం కూడా పోయినా అవు అట్లా ఉంటుంది. అది ఏగిన సంగతే చూసిందే కానీ అది కల్దా అయితే కల్దా గంట ఇక్కడ ఇరవై నాకు ఒక వెళ్ళిన వెంటనే ఇచ్చేస్తే పోనా ఇచ్చిన 20 వెంటనే ఒక 6 రోజులు అయిపోనండి పని. కానీ వాడేమో రేపెత్తానని ఇంచుమించు 15 రోజులు జరిపేశాడు. 15 రోజుల దాకా ఇవ్వలేదు. నిన్నటి వీడియోలో చూసారు కదండి, ప్లాస్టింగ్ కూడా చేయించుకొని ఇవ్వట్లేదు. ఇంకా అవన్నీ చెప్తే ఇంకా వీళ్ళు ఏదో మాట్లాడారు. తర్వాత అడగ్గా ఒక 20,000 ఇచ్చాడు. దాంతో ఇంక పని మొదలెట్టామండి. ఇంక ఈ పెద్ద మనుషులు వెళ్ళిపోయాక మా ఊరు కూర్చొని మాట్లాడుతున్నాను. ఈవిడ నాకు అత్త అవుతుందంట. అంటే నాకు వరుసలు తెలియదండి, అందరూ బంధువులు తెలుసు. కానీ అయితే నేను ఎప్పుడో వెళ్ళినా 1 రోజు 2 రోజులు ఉండి వచ్చేసేదాన్ని కదా. ఎక్కువ రోజులు ఉండేపటికి ఈవిడే గట్టిగా అడిగిందండి. ఆవిడ ఎన్ని రోజులు అయింది వచ్చి పిల్లల్ని వదిలేసి కాపురం వదిలేసి మీ పంచాయతీలు తీర్చుకుంటా కూర్చుంటుందా? అలా అమ్మిచ్చేసిన తాళం వాళ్ళ అమ్మని ఆ పిల్లని అమ్మేసుకొని వెళ్ళిపోమన్నా సరే మీకు ఇచ్చినందుకు ఇది ఒక పనిష్మెంట్ ఏంటి ఆ అమ్మాయికి అని ఇంకా చాలా గట్టిగా అడిగిందండి. పెద్ద మనుషుల్లో కూడా అలాగే వాళ్ళని కూడా అడిగింది. అట్నే పడుకున్నావా? ఇక్కడ దింపి అక్కడ చూపి అమ్మ మీకాయ చూపి ఇడేకాలు దిగి ముచ్చట్లు అన్ని ఇడేకాలు తీసి అక్కడ పంపేసాయి. ఆ చెట్టు లాగా గంటు నీ ముఖం కనపడలేదు. టవల్ వేసుకొని పడుకున్నావు కింద చెట్లు. తువాలు వేసుకొని పండుకున్నా. ఇక్కడ చల్లగా ఉందని వేప చెట్టు కింద ప్రమిళ ఏం చెప్తుందో చూసారు కదా. వీడియో తీసి పెట్టని చెప్తుందండి. ఇంకోండి ఇంక డబ్బులు ఇచ్చాడు కదా 20,000. ఆ 20,000 తీసుకొని తర్వాత ఇంకా మేస్త్రీలు పెట్టి మళ్ళీ పని స్టార్ట్ చేయించానండి. పునాది కట్టిస్తున్నాను. ఇంకా వాళ్ళు కూడా సండే అయితే సెలవంట. అప్పటికప్పుడు రమ్మంటే రాలేదండి వాళ్ళు. చాలా బతిలాడాను, నాకు చాలా రోజులు అయిపోయిందిరా, ఏమనుకోకండి ఒక 2 రోజులు ఎక్కడైనా పని ఆపుకోండి, ఇది మొదలు పెట్టేయండి అమ్మ అని నేను బతిలాడితే అప్పుడు వచ్చి చేస్తున్నారండి. ఎందుకంటే ముందు ఒప్పుకున్న పనులు ఉంటాయి కదా వాళ్ళకి, తొందరగా రారు. మేస్త్రీలు దొరకడం కూడా చాలా కష్టమైపోతుంది కదా. ఇంకా నేను సండే రోజు వాళ్ళు రారంటండి. నేను కూడా చర్చికి వెళ్ళిపోయాను. మాకు చర్చి కూడా పక్కనే అవడం చాలా ప్లస్ అయింది. ఇంకా నేను ఆదివారం అయితే చర్చికి వెళ్ళిపోతాను. ఇంక నేను చర్చి మిస్ అవ్వకుండా అక్కడ ఉన్న 3 వారాలు కూడా వెళ్ళడం జరిగిందండి. నాకైతే ఇందులో మటుకు చాలా హ్యాపీ అనమాట.
రోజు వాళ్ళతో గొడవలు పడుతుంటే వాళ్ళు అలా గొడవ పెట్టుకుంటుంటే మనసు ప్రశాంతంగా ఉండేది కాదండి. ఇంక చర్చికి వెళ్ళాక ఆ రోజు మటుకు చాలా ప్రశాంతంగా ఉండేది. నేను కూడా ఇంక చర్చిలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేలాగా నన్ను నిలబెట్టి తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకునేదాన్ని. ఇంక మరి ఏం చేయగలను, దేవుడిని అడగడమే కదా. మాస్టర్ గారు కూడా వాకింగ్ చాలా బాగా చెప్పేవారండి. నా మనసుకు తగ్గట్టు వచ్చేది వాకింగ్. ప్రేయర్ అయిపోయాక వచ్చానండి. ఇగోండి ఈ చెట్టు ఉండబట్టండి నేను ఇలా ఉంటున్నానండి. దేవుడు ఇచ్చాడండి చెట్టు, లేదంటే ఆ రేకుల షెడ్లో ఉండలేక ఆ రేకులేమో మలమల మాడిపోతున్నావు పూట వెళ్దామన్నా సరే. ఈ ఆళ్ళకి 12 రోజులండి నేను ఈ చెట్టు కిందే పడుకుంటున్నాను. రాత్రులేమో అదిగోండి ఆ ఆఫీస్ గుమ్మలో, పగలంతా ఇక్కడ, రాత్రులేమో అదిగోండి ఆ ఆఫీస్ దగ్గర, ఆ ఆఫీస్ దగ్గర మంచం వేసుకొని అక్కడ. ఇదండి నా పరిస్థితి, అలాగుంది. రోజు వస్తుందండి మా ఫ్రెండ్ నా దగ్గరికి, డైలీ పాపం వచ్చి ఒక గంటన్నర కూర్చొని వెళ్తుందండి. నేను ఒక్కదాన్నే ఉంటానేమో అనుకొని అలా వచ్చి కూర్చుంటుందండి. వీళ్ళందరూ అలా నాకు టైంపాస్గా వచ్చి చెట్టు కింద, ఇదో చెట్టు నాకు ఆధారం అండి. ఇగో ఈ అంగన్వాడీ టీచర్ గారు, ఈ చెట్టు, మా ఫ్రెండ్స్, ఇక మా ఫ్రెండ్ ఏమిటికన్నట్టు మరి అది మరి ఏం చేయండి, మరి నా కోసం వచ్చి మీరు కూడా కూర్చుంటున్నారు కదా, నాతో పాటు మీరు తపస్సు చేస్తున్నారు ఇక్కడ. తపస్సు అంటే ఏదో టైం పాస్ అట్లా వస్తాం. ఇప్పుడు పోయి అక్కడ ఆడుకొస్తే చాలు కానీ పోతే లేదంటారు వాళ్ళు. లేదమ్మా మేమే పంచి పెట్టాలి. ఏ కొండానికి వెళ్ళావా? కొందామని వస్తాడు, మన కేజీ పట్టుకోదామని వెళ్ళినా. వెళ్తే లేదమ్మా అంటే కోసిరు లేదంటారు ఏందని అన్న. అంటే వాళ్ళు అంటారు కదా, మేము ఇవాళ రంజాన్ పండుగ మేము తలా ఇంత పంచుకోవాలి ఇంటికి, మేము ఇవ్వమ్మా, మేము అమ్మ ఇవాళ అంటారు వాళ్ళు. ఇక సర్లే అమ్మ దాన్ని మనం ఏం చేస్తామో సపరేట్ వచ్చింది. ఇవి బాగా వేసుకునే గాజులు బంగారం ఉన్నట్టే ఉన్నాయి. ఏం గాజులు అంటే బంగారు గాజులు వేసుకుంటారు. అలామ చేయించిందిరా బంగారు గాజులే అంటే అంత ఉంది. మీకు ఒక్కరి కన్నా లేవేందే బంగారు గాజులు. 5 పడతాయి. నేను పెడతా, ఆగు, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీ చెయ్యి నువ్వు ఇవ్వకుండా పెడతా. ఇంకా సైజు చిన్నది తెచ్చింది, పెద్దది తెచ్చింది అక్క. గుత్తా పెట్టుకోవాలి. గాజులు పెట్టుకుంటే అది ముద్దు కొడుతుంది చెయ్యి. మరి గాజులలోనే ఉంటుంది మనది కళ. మరి అంతే. మన ఆడవాళ్ళకి గాజు, బొట్టు, పువ్వు అందం. నాకు పువ్వులు పెట్టుకోబుద్దావు. నీ పువ్వు పెట్టుకోబుద్ది కాదు. చూడు, ఆ చేయి కాదు, కీ చేయి కాదు, ఎంత ముద్దుకుందా. పూలు ఫంక్షన్ పోతాడు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి. ఏం గుడ్డలు ఈ చేయి బట్టి ఇట్లా ఉండాలి. చేయి చూడు ఎంత కళ కొడుతుందా చేయికి. నా పక్క పుల్లలు, నా పక్క సైడ్ పుల్లలు ఉన్నాయి చూడు, అట్లా అది పెట్టుకోవాలి. ఎట్లా ఇట్లా ఇంకా చిన్నగా ఉంటాయి. ఇంకో 4 రోజులు ఉంటే రెండో ముక్కు కూడా కుట్టించేసి అంత ముట్టుకున్నావా? కాదు, ఇంకో 4 రోజులు ఉంటే రెండో ముక్కు కూడా కుట్టించి నీ శపచారాలు పెట్టి చూడు అట్లా ఉంది ముద్దుగా. చూసి అట్లా బాగా పెట్టుకో, ఇట్లా పెట్టుకోవాలి. వదిన మరి అలా గాజులు ఆటాను అక్కడ. అలాగా అలాగా చెప్పు,
ఎలాగా ఏం గాజులు? వదిన మరదల గాజులు ఇవి. అవునా? వదిన మరదల గాజులు మా వదినకు మరదలు పెట్టించింది. అవునా? మరి నేను పెట్టించాలా? నువ్వు కూడా పెట్టియాలి రేపు. సరే అయితే నేను రేపు కొంటాలే. రేపు నువ్వు కొన్నావు ఇక నేను కొన్నా. అట్లా అట్లా బాగుంటాయి. ఇటు కావాలి ఇంకా కలరు కలిపి వస్తే ఇంకా బాగుంటాయి. బక్రీద్ రోజు మా శోభ వచ్చిందండి. అదే ఈ వీడియో అంతా మీకు ఓన్ వాయిస్తో చూపించాను కదా. ఇంకా ఆ రోజు నాకు గాజులు వేసి తను వెళ్ళిపోయింది. ఇంక వీళ్ళందరూ మాట్లాడిన మాటలన్నీ మేము ముందు పెట్టాను. ఇంతేనండి ఈ వీడియో. ఉంటానండి మరి. బాయ్.